అలా ఇవ్వాలంటే మన ఫెడరల్ స్పిరిట్లో రాష్ట్రాలకు అధికారం లేదు. ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ అధికారం రాష్ట్రాల పోలీస్ శాఖకి ఇవ్వబడలేదు, కేంద్రం దగ్గరనే ఉంటుంది. కేంద్ర హోంశాఖ క్లియర్ చేస్తే మాత్రమే రాష్ట్రం ఆ ఎక్విప్మెంట్ సమకూర్చుకోవాలి. కేంద్ర హోంశాఖ అట్లా రాష్ట్రాలకు ఆ విచ్చలవిడి అధికారం ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎందుకంటే అది చాలా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అన్నది. చెయ్యకపోతే వీళ్ళు ఏం చేశారు, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు అన్నటువంటి పేరుతో అక్కడున్న ఏజెన్సీలు ఏదో ఒక ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వండి అని చెప్తుంది, వాళ్ళు ఇచ్చేశారు. అట్లాగే ఈ ఎక్విప్మెంట్ 200 కిలోమీటర్ల దూరమా, 10 కిలోమీటర్ల దూరమా, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని ట్రాక్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాస్ట్ని బట్టి. అవి పట్టుకుని ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఖచ్చితంగా కేసీఆర్ ఆ రోజున రేవంత్ రెడ్డిని ఎట్టబట్టుకోగలిగాడు. స్టీఫెన్సన్తో మాట్లాడుతున్నాడని ఎట్ట తెలిసింది, అంతకుముందు ఎమ్మెల్యేలతో మాట్లాడాడని ఎట్ట తెలిసింది, ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ లేకుండా చంద్రబాబు మాట్లాడింది ఎట్టొచ్చింది వీళ్ళకి. ఖచ్చితంగా చిన్న డిష్ పెట్టుకుంటే 2 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నది మొత్తం తెలుస్తుంది. అది పెద్దది కూడా అక్కర్లేవు, సైకిల్ మీద పెట్టుకెళ్ళే ఎక్విప్మెంట్ అది. అక్కడ చంద్రబాబు ఇంటి దగ్గరలో టెంట్ వేసుకుని కూర్చొని రిపేర్లు చేస్తున్నట్టుగా అక్కడ ఆ ట్రాకింగ్ ఎక్విప్మెంట్ని పెట్టుకుని చేశారన్నటువంటి విషయం బయటపడింది. పెగాసెస్ అక్కడ. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేటికి 23 మంది ఎమ్మెల్యేలు ఎట్టబోయారు అది లేకుండా. కాబట్టి అట్లాంటి ఎక్విప్మెంట్ వాడారు, చేశారు. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు. అసాంఘిక శక్తులు అనాలా, రాజకీయ అసాంఘిక శక్తులు